హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఇలాన్ మస్క్ గురించి తెలియని వారుండరు. కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, XAI వంటి కంపెనీలకు అధినేత. ఈయన పుట్టింది దక్షిణాఫ్రికాలో అయిన కెనడియన్ అమెరికన్ వ్యాపారవేత్త, ఇంజనీర్. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు. ఒక దేశాన్నే కాదు ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్న వ్యాపారవేత్త. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారంటే మస్క్ కారణమని చెబుతారు. అంతలా ఈయన ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఉన్న ఇలాన్ మస్క్లో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయన ఏం చేసినా ఇట్టే వైరల్గా మారుతుంది. ఇందుకు ఆయన చేసిన తాజా కామెంట్స్ నిదర్శనమని చెప్పాలి. ఆసక్తికరమైన కామెంట్స్తో ఎప్పుడూ వార్తలు నిలిచే మస్క్ ఈసారి భారతీయ మూలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను డేటింగ్ చేస్తున్న సివోన్ జిలిక్స్కు భారతీయ మూలాలు ఉన్నాయని చెప్పారు. అలాగే తన కుమారుడి పేరుతో శేఖర్ పదం ఉందని పేర్కొన్నారు. జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో తన వ్యక్తిగత జీవితం గురించి ఇలాన్ మస్క్ మాట్లాడారు. మీకు తెలుసో లేదో కానీ నా సహజీవన భాగస్వామి సివోన్ జిలిస్కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమెను చిన్న వయసులో దత్తతకు ఇచ్చారు. కెనడాలో కూడా పెరిగింది. ఇక భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడి పేరుతో శేఖర్ అనే పదం చేర్చారని మస్క్ స్వయంగా చెప్పారు. యెల్ యూనివర్సిటీలో చదువుతున్న సివోన్ 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో చేరారు. ఆ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సంస్థలో ఆమె డైరెక్టర్ హోదాలో ఉన్నారు. మస్క్ సివోన్కు 4 సంతానం. ఇక అదే పాడ్కాస్ట్లో మస్క్ అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకుని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలను పొందిందని వ్యాఖ్యానించారు. వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.